జేఎన్‌టీయూకే బీటెక్ 3-2లో వచ్చేసరికి సీఎస్ఈలో ఒక సబ్జెక్ట్ ఉందండి. క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. సో, దీంట్లో ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందయితే ప్లేలిస్ట్‌లన్నీ చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే యూనిట్ 1లో చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం మీరు చదువుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే, ఒకటి సెక్యూరిటీ థ్రెట్స్ గురించి, వాటి కేటగిరీస్ గురించి చదువుకోండి. ఆ తర్వాత ప్యాసివ్ అండ్ యాక్టివ్ అటాక్స్ అంటే ఏంటో చదువుకోండి. ఇక ఆ తర్వాత సెక్యూరిటీ మెకానిజమ్స్ గురించి చదువుకోండి. ఇక ఆ తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి? ఇంటిగ్రిటీ అంటే ఏంటి? నాన్ రిపుడియేషన్ అంటే ఏంటి? దాని గురించి చదువుకోండి. ఇక ఆ తర్వాత డిఓఎస్ గురించి, స్పూఫింగ్ గురించి, ఫిషింగ్ గురించి, సెక్యూరిటీ సర్వీసెస్ గురించి. ఎక్కువ శాతం ఇచ్చే క్వెషన్స్ ఎప్పుడూ కూడా ఏంటంటే, ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సెక్యూరిటీ థ్రెట్స్ అని ఇవ్వచ్చు. కంపేర్ ప్యాసివ్ వర్సెస్ యాక్టివ్ అటాక్స్ గురించి ఇవ్వచ్చు. సెక్యూరిటీ అటాక్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ గురించి ఇవ్వచ్చు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఆర్ ఇంటిగ్రిటీ వీటి గురించి ఇచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓవరాల్‌గా యూనిట్ 1 అది. ఇక యూనిట్ 2 చూసుకుంటే మీరు కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంట్రా అంటే, ఏఈఎస్ ఆపరేషన్స్. అందుట్లో సబ్ బైట్స్ అంటే ఏంటి? షిఫ్ట్ రోస్ అంటే ఏంటి? మిక్స్ కాలమ్స్ అంటే ఏంటి? యాడ్ రౌండ్స్ అంటే ఏంటి? ఓకేనా. ఆ తర్వాత ఏఈఎస్ కీ ఎక్స్పాన్షన్ గురించి చదువుకోండి. ఇక ఆ తర్వాత డిఈఎస్ స్ట్రక్చర్, ఆ తర్వాత రౌండ్ ఫంక్షన్ గురించి చదువుకోండి. ఇక ఆ తర్వాత డిఈఎస్ మోడ్స్ ఏంటి? అందులో ఈసీబీయా, సిబిసియా, సిఎఫ్బియా, ఓఎఫ్బియా, కౌంటర్ మోడ్స్ ఇవన్నీ కూడా మీరు చదువుకుంటే అందులో వస్తాయి. ఇక ఆ తర్వాత కంపారిజన్ ఏం అడుగుతాడు? ఏఈఎస్ వర్సెస్ డిఈఎస్. ఇక ఎక్కువ శాతం ఇచ్చేది ఇందులో ఏఈఎస్ కీ జనరేషన్ మీద ఇస్తాడు. ఆ తర్వాత డిఈఎస్ స్ట్రక్చర్ డయాగ్రామ్ ఖచ్చితంగా ఇస్తాడండి క్వశ్చన్. ఇక మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఏదైతే ఉందో వాటి గురించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది యూనిట్ 2 అనమాట. ఇక యూనిట్ 3 గురించి మాట్లాడుకుంటే మీరు చదువుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే, ఆర్ఎస్ఏ అల్గారిథం. అందులో ఎన్క్రిప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిక్రిప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటి మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత చైనీస్ రిమైండర్ థీరం గురించి అడుగుతాడండి. ఆ తర్వాత యూలర్స్ థీరం మీద అడుగుతాడు. ఆ తర్వాత ఎలిప్టిక్ కర్వ్ క్రిప్టోగ్రఫీ ఈసీసీ గురించి అడుగుతాడు. ఇక తర్వాత ఎల్గమల్ క్రిప్టో సిస్టమ్ గురించి అడుగుతాడు. ఇక ఎక్కువ శాతం ఇచ్చే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఆర్ఎస్ఏ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మీద, సిఆర్టీ థీరం ప్రూఫ్ వాటి ప్రాబ్లమ్స్, ఇక ఈసీసీ బేసిక్స్ మీద క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకుంటే మీరు చదువుకోవాల్సిన టాపిక్స్ డిఫీ హెలిమన్ కీ ఎక్స్చేంజ్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇక తర్వాత మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ దాని మీద, ఇక డిజిటల్ సిగ్నేచర్ అల్గారిథం మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత కెర్బ్రోస్ ఆథెంటికేషన్ మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఎస్హెచ్ఏ 512 లేకపోతే MD5 మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత మ్యాక్ మీద అంటే మెసేజ్ ఆథెంటికేషన్ కోడ్ మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత బర్త్డే అటాక్ అలాంటి వాటి మీద ఇస్తాడనమాట. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇక ఇందుట్లో ఎక్కువ శాతం రిపీట్ అయ్యి ఉన్నట్టయితే డిఫీ హెల్మెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దాని మీద ఇస్తాడు. లేకపోతే డిజిటల్ సిగ్నేచర్ సర్వీసెస్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది యూనిట్ 4. ఇక యూనిట్ 5 వచ్చేసరికి మీరు చదువుకోవాల్సిన టాపిక్స్ పీజీపీ మెసేజ్ ఫార్మాటు అండ్ సర్వీసెస్. ఇక ఆ తర్వాత ఎస్ఐఎంఈ ఎంఐఎంఈ మీద ఇస్తాడండి ఖచ్చితంగా. ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ ప్రోటోకాల్ మీద ఖచ్చితంగా ఇస్తాడు. ఇక ఐపీసెక్ ఆర్కిటెక్చర్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎంఐఎంఈ టైప్స్ ఏవైతే ఉంటాయో దాని మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ మీద ఇచ్చేదానికి ఉంటుంది. ఎక్కువ శాతం ఇందులో దేని మీద అడుగుతాడు రా బాబు అంటే, పీజీపీ వర్కింగ్ డయాగ్రామ్ గ్యారంటీ క్వశ్చన్ అండి. ఎస్ఎస్ఎల్ హ్యాండ్ షేక్ ప్రోటోకాల్ గ్యారంటీ క్వశ్చన్ అండి.
ఐపీసెక్ ఆర్కిటెక్చర్ గ్యారంటీ క్వశ్చన్. సో ఓవరాల్గా ఈ 5 యూనిట్లో ఇవి మీరు ఇట్లా చదువుకోండి. ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే రిపీట్ చేశారో అసలు ఏమీ రాదు నాకు అనుకునేవాళ్ళు చదువుకోండి. ఇంకా ఎక్కువ పాయింట్లు తెచ్చుకోవాలనుకునేవాళ్ళు అడిషనల్గా ఇది చదువుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం కూడా వీటిలో ఏది ఎట్లా రిపీటెడ్, ఏ టాపిక్స్ ఎలా ఇస్తారని చెప్పేసి నేను చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఇందులో 3 రకాల ఉన్నాయి క్వశ్చన్స్. ఒకటి థియరీ క్వశ్చన్, 2 థియరీ క్వశ్చన్ విత్ ఆర్కిటెక్చర్స్, 3వది ప్రాబ్లం విత్ థియరమ్స్. ఈ 3 రకాలు ఉన్నాయి. సో ఫస్ట్ది థియరీ క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు మెయిన్ పాయింట్స్ మీరు రాసేటప్పుడు ఏంటంటే పాయింట్స్ వైజ్గా రాయొద్దండి. పాయింట్స్ వైజ్గా రాస్తే మీరు కరెక్ట్గా రాస్తే ప్రాబ్లం ఉండదు. తప్పు రాశారంటే అది కనుక కనిపెట్టారంటే మీకు ఉన్న మార్కులు కూడా పోతాయి. అందుకని పారాగ్రాఫ్స్ వైజ్ రాసుకోండి. ఇక 2వ మెథడు ఆర్కిటెక్చర్, డయాగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ డయాగ్రామ్స్ అనేవి మాత్రం వాటి రోజునండి అక్యురేట్గా గీయాలి. వాటి పార్ట్స్ కూడా మెన్షన్ చేయాలి. ఏది ఆర్కిటెక్చర్, ఏ బ్లాక్ ఏది మొత్తం రిప్రజెంట్ చేసి చివరిలో మొత్తం కూడా అలా పెట్టుకోండి. కాదు నెంబర్స్ ఇచ్చుకొని నెంబర్స్కి రిప్రజెంట్ చేసుకుంటా అంటే అది ఇంకా మంచి పని. ఓకేనా? నెంబర్స్ కాకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తే అది తప్పో కరెక్టో తెలిసిపోద్ది. నెంబర్స్ వైజ్కి ఇచ్చి నెంబర్స్కి ఇది ఇచ్చారనుకోండి, మరి పైకి వచ్చి చూసుకోలేడు కదా. సో అది బెటర్ అని నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటా మీ ఇష్టం అది. ఇక 3వది వచ్చేసరికి ఏంటంటే థియరమ్స్ విత్ ప్రాబ్లమ్స్. అయితే థియరం ఏంటి? థియరం స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఓవరాల్గా దాని ప్రూఫ్ కనుక ఏదైనా ఇచ్చినట్టయితే అది మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి. ఇక ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఇందుట్లో అవి ఖచ్చితంగా మీరు చేయాల్సినవి ఏంటంటే స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఉండాలండి. మీకు వస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, లేకపోతే 0 వచ్చింది. దెబ్బేసేది ఏదన్నా ఉందంటే ప్రాబ్లమ్స్. షార్ట్ క్వశ్చన్స్ మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఎస్ఏ క్వశ్చన్స్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇంతే. ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ ప్రోటోకాల్స్, ఈ లేయర్స్, ఈ ఆర్కిటెక్చర్స్, లేకపోతే మోడ్స్ ఇవి ఉన్నాయి కదా, ఆపరేషన్స్, ఆర్కిటెక్చర్స్లో ఇవి ప్రాబ్లమ్స్, వీటి మీద ఎక్కువ శాతం ఇస్తారండి. రియల్ టైం ఎగ్జాంపుల్స్, దాన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అంటారు. అవన్నీ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు 4 సెట్లు అనుకోండి, ఒక్కొక్కడికి ఒక్కో రకంగా ఉంటుంది, అన్నీ కూడా కవర్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఇన్ని చెప్పడం అయితే జరిగిందండి. అన్ని పేపర్లో ఏయో క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి దాని ప్రకారమే మీరు ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్స్ ఫామ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఆల్ ఇన్ వన్లో ఉంటాయి కదా, అందుట్లో చూసుకొని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ప్రీవియస్గా అని చెప్పేసి చూసుకొని దాని ప్రకారం చేసుకోండి. నేను క్వశ్చన్ చెప్పలేక కాదు, కాకపోతే సాటిస్ఫై అవ్వట్లే వీళ్ళు. టాపిక్స్ వైజ్గా బాగా రిపీటెడ్ అయితే మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇట్లా చేయటం అయితే జరిగింది. దీని ప్రకారం చదువుకున్నట్టయితే పాస్ మార్కుల వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అసలు ఏమీ రాదు అనుకునే వాళ్ళకి ఏది పడితే అది రాస్తే మాత్రం వాళ్ళ రోజున మార్కులు పట్టలేదు. అదైతే గమనించండి.